హలో ఫ్రెండ్స్. చైనాలో కోడిని ఒక పెట్ లాగా ఇంట్లో పెంచుతారు. అది రోజు గానీ, 2 రోజులకు ఒకసారి గానీ ఒక గుడ్డు పెడుతూ ఉంటుంది. ఆ గుడ్డు కోడికి పెట్టే తిండిని బట్టి దాని రంగు గానీ, సాఫ్ట్‌నెస్ గానీ, టేస్ట్ గానీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కోడి పెట్టిన గుడ్డు చూడండి ఎలా ఉందో. చాలా సాఫ్ట్‌గా ఉంది. కొంచెం గోల్డెన్ కలర్‌లో గూడా ఉంది. చాలా టేస్ట్ ఉంటుందట ఈ గుడ్డు. ఇక మనం చైనీస్ సూపర్ మార్కెట్‌కెళ్తే మనకి రకరకాల గుడ్లు దొరుకుతూ ఉంటాయి. బాతుగుడ్లు దొరుకుతాయి, కోడిగుడ్లు దొరుకుతాయి. అవి కూడా వివిధ రంగుల్లో దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ ప్రాసెస్డ్ అని, నాన్ ప్రాసెస్డ్ అని ఇలా అనేక రకాల గుడ్లు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి సూపర్ మార్కెట్‌లో ఎన్ని రకాల గుడ్లున్నాయో. ఈ డీటెయిల్స్ కనుక్కోవటానికి మనం ఒక్కసారి మళ్ళీ మన స్టోర్ మేనేజర్ మిస్ వాంగ్‌ని మనం పిలిచి మాట్లాడదాం. ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుదాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నవి బాతుగుడ్లు. ఇవి ప్రాసెస్డ్ వెరైటీ. డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. మళ్ళీ ఉడకపెట్టక్కర్లా సెపరేట్‌గా. ఇవి కాంజీలో అంటే ఒక రకమైన సూప్‌లో వేసుకుంటారు. ఈ గుడ్డు రంగు బాతును బట్టి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న వాటిలో కోడిగుడ్లు ఉన్నాయి, బాతుగుడ్లు ఉన్నాయి, ప్రాసెస్డ్ ఉన్నాయి, అన్‌ప్రాసెస్డ్ ఉన్నాయి. ఇలా అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా వీటి ధర చూస్తే మన డబ్బుల్లో 350, 400 రూపాయలు ఉంటుంది. అంటే 1 కేజీ గుడ్లు అలా ఉంటాయన్నమాట.